కోరం లేనందున తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. తీవ్ర ఉత్కంఠతో రేపుతున్న తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. అసలు వాయిదా పడడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది, రేపు ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, దీనికి సంబంధించి మన దగ్గర జాయింట్ కలెక్టర్ అదేవిధంగా ఎన్నికల అధికారి ఉన్నారు, ఆయన అడిగి మనం తెలుస్తున్నాం. సరే, ఈ రోజు ఎందుకు ఈ వాయిదా పడింది డిప్యూటీ మేయర్? టోటల్ 50 మెంబర్స్ ఆర్ అలౌడ్ టు ఓట్. దీంట్లో 50 మంది ఓట్ చేయొచ్చు, కార్పొరేటర్స్ ప్లస్ ఆఫీషియల్ మెంబర్స్ కలిపి. దాంట్లో ఎస్ పర్ రూల్ 50% కోరం ఉండాలి. కోరం అంటే మినిమం మెంబర్షిప్ అన్నమాట. 11 o'clock ఈరోజు స్టార్ట్ చేశాము. 22 మెంబర్స్ వచ్చున్నారు. సో అంటే 11 o'clock తర్వాత ఒక గంట ఇంకా వెయిట్ చేయాలి 12 వరకు టోటల్ మెంబర్షిప్ వాజ్ 22. సో మనం ఇది ఎస్ పర్ రూల్స్ నెక్స్ట్ డే సేమ్ టైం పోస్ట్పోన్ చేశాము. అదే రిపోర్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కూడా పంపిస్తున్నాం. సార్, మనకు తిరుపతి డివిజన్ నగరపాలక కార్పొరేషన్లో ఉన్నది మొత్తం 50 డివిజన్స్ ఉన్నాయి. దీంట్లో 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు కదా, దీంట్లో 50% ఎట్లా అంటారు సార్? మనం 47 మెంబర్స్ వాళ్ళే ఉన్నవాళ్ళు, మరియు అది కాకుండా 3 ex officio మెంబర్స్ ఉంటారు. 47 + 3 50. దానికి 50% తీసుకుంటాం. సో డిప్యూటీ మేయర్కి సంబంధించి మెజారిటీ ఎట్లా ఉంటుంది సార్? కోరము సేమ్ మెజారిటీ అంతా ఒకటేనంటారా? కోరం 1/3 అయితే మామూలుగా సహజంగా మనకు బయట ఎక్కడైనా సమావేశాలు జరిగేటప్పుడు కోరం అన్నది 1/3 మెజారిటీ ఉంటే చాలు, కోరం మీటింగ్ నిర్వహిస్తారు. క్లియర్గా రూల్ ఉంది. 50% ఆఫ్ ది ఎలక్టెడ్ మెంబర్స్ వాళ్ళే ఉండాలి యాజ్ కోరం. అంటే రేపు ఎన్ని గంటలకు అంటే 50% ఆఫ్ ఓటర్స్ అలౌడ్ టు ఓట్ అన్నమాట. రేపు ఎన్ని గంటలకు సమావేశం ఉంటుంది సార్? సేమ్ 11 o'clock. దానికి నేను ప్రొసీడింగ్స్ పంపిస్తున్నాను. సో ఇది పరిస్థితి. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. పూర్తిగా అంటే తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 47 కార్పొరేటర్లతో పాటు 3 ex officio సభ్యులు, అంటే 50 మందిలో 50% మంది కార్పొరేటర్లు సభ్యులు సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది. అంటే 25 మంది హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఈరోజు కేవలం 22 మంది మాత్రమే హాజరయ్యారు. మరో 3 హాజరు కాని పరిస్థితుల్లో సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠ తిరుపతిలో ఇంకా కొనసాగుతూనే ఉంది. రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించిన డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎంపిక కార్యక్రమం జరగనుంది. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి.